న్యూస్ ఛానళ్ల డిబేట్‌లో ఆయన పాల్గొంటే అర్థవంతమైన చర్చకు ఆస్కారముంటుంది. ధీటైన సమాధానముంటుంది. ఏదైనా అంశంపై ప్రశ్నలు ఉంటే అందుకు సంబంధించిన డాటా, విశ్లేషణలతో నిర్మాణాత్మకంగా సాగుతుంది. అంతెందుకు, నేషనల్ ఛానెల్స్‌లో తన పార్టీకి సంబంధించిన వాయిస్ వినిపించాలంటే ఆయనే ముందుంటారు. ఆయన ఎవరో కాదు, డాక్టర్ దాసోజు శ్రవణ్. వివిధ రంగాలలో నిష్ణాతుడైన శ్రవణ్ తక్కువ మాట్లాడతారు. ఎక్కువ విషయాన్ని జనం ముందుంచుతారు. అదంతా ఆయన నేర్చుకున్న విద్య వల్ల, ఆయనకు ఉన్న అపారమైన అనుభవం వల్ల సాధ్యమైందని ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు. అంతేకాదు, ఆయన వివిధ రంగాలలో పరిశోధనలు చేశారు. అనేక అంశాలపై పత్రాలు సమర్పించారు. ఎంఏ, ఎంబీఏ చదివి డాక్టరేట్ పొందిన విద్యావేత్త. అంతేకాదు, 1986లో ఆర్ట్స్ కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘానికి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సెక్రటరీగా, 1987లో జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. అనేక విద్యార్థి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందువలనే క్రీడలు, విద్యార్థుల సమస్యలపైన అవగాహన ఏర్పడింది. టెక్ మహీంద్రా, హిటాచీ కన్సల్టింగ్ లిమిటెడ్లలో హెచ్ఆర్ డైరెక్టర్గా పనిచేయడం వల్ల ఉద్యోగుల గురించి, ప్రొఫెషనలిజం గురించి పట్టు వచ్చింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్లోని సీనియర్ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్లో చాలా మందికి శిక్షణ ఇచ్చారు. మానవ వనరులపైన అవగాహన అప్పుడే వచ్చింది. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగ సీనియర్ స్థాయి మేనేజర్ల కోసం నాయకత్వ శిక్షణా కార్యక్రమాలను నిర్వహించారు. పబ్లిక్ పాలసీ డెవలప్మెంట్కు సంబంధించిన అనేక ప్రాజెక్టులలో పనిచేశారు. అప్పుడే నాయకత్వ లక్షణాలు కలిగిన ప్రొఫెషనల్గా మాత్రమే కాదు, నాయకులను తయారు చేసిన అపార పరిజ్ఞానం ఆయనకే సొంతం. మరి ప్రపంచ బ్యాంక్ ప్రాజెక్టులు, డిఎఫ్ఐడి, డిఓపిటి, ఎన్ఎండిసి, సింగరేణి కాలరీస్, హెచ్జెడ్ఎల్, ఇండో స్విస్ ప్రాజెక్ట్, ఎఫ్ఈఎస్ జర్మనీ వంటి జాతీయ, అంతర్జాతీయ సంస్థలచే స్పాన్సర్ చేయబడిన అనేక పరిశోధన, అభివృద్ధి, కన్సల్టింగ్ ప్రాజెక్టులపై పనిచేశారు. అంటే అంతర్జాతీయ పరిజ్ఞానంలోనూ ఆయనకు ఆయనే సాటి. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఫ్యాకల్టీగా అనేక పరిశోధన, కన్సల్టింగ్ ప్రాజెక్టులలో పనిచేశారు. అంటే పరిపాలనా సంబంధమైన అంశాలలో అవగాహన ఉన్న నేర్పరి ఆయన. ఇలా విద్య, పరిశోధన, ప్రజా సంబంధాలు, విద్యార్థుల సమస్యలు, ఉద్యోగుల సంక్షేమం, క్రీడలు, పరిశోధనలు, లీడర్షిప్ లక్షణాలు, మానవ వనరులు సక్రమ వినియోగం, పాలనకు సంబంధించిన విజ్ఞానం, అభివృద్ధి కాముక పరిజ్ఞానం, అంతర్జాతీయ వ్యవహారాలు తెలిసిన నాయకులు భూతద్దం పెట్టి వెతికినా కనిపించరు. అంతటి ఆల్రౌండర్ డాక్టర్ దాసోజు శ్రవణ్ మండలిలో అడుగు పెడుతుంటే ఇక పాలక పక్షానికి చెమటలు పట్టడం ఖాయమంటున్నారు. శ్రవణ్ ఎంట్రీ అనేది రాజకీయాలలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టడమే అవుతుందని, అర్థవంతమైన రాజకీయాలకు ఆస్కారం ఇచ్చినట్లవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.